ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు అవి. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది. ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఆడ పోయి యుద్దం చేసింది నరేంద్ర మోడీ గారు రఫేల్ వేయలే, భారత సైనికులు చేశారు. భారత సైన్యం మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఎవరు మీకు విశ్వాసం లేదు? మీకు ఇందిరాగాంధీ అంటున్నారు. అరే 2016లో ఉరిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 2016లో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే చోరబడి ప్రతి దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 2019లో 40 మంది భారత సైన్యాన్ని ఆత్మాహుతి దాడి చేస్తే పుల్వామాలో వెంటనే పాకిస్తాన్ లో చోరబడి సర్జికల్ స్ట్రైక్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే ధ్వంసం చేస్తే 3,000 మంది చచ్చిపోయారు, 6,000 మంది గాయాల పాలయ్యారు. కానీ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ ను మట్టుపెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. 11 సంవత్సరాలు అగ్రరాజ్యానికి. కానీ పహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 11 డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 100 మంది ఉగ్రవాదులు మట్టుబట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. సామాన్య ప్రజలకు ఇబ్బంది కావద్దని కోరుకుంటాం, అదే పదం కొనసాగిస్తాం. ఇప్పుడు యుద్దం అయిపోయిందా? ఇప్పుడు అయిపోయిందని ఎవరన్నారు? సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఇప్పుడు యుద్దం అయిపోలే. ఉగ్రవాదం అంతరించే వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ళ దేశం నుంచి పెంచి పోషించకుండా ఉండేంత వరకు ఈ యుద్దం నిరంతరం కొనసాగుతూనే ఉంటది. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మొన్నటి జెండా పట్టుకోని అంటారు, మోడీ గారు సహకరించడం, ప్రభుత్వాన్ని సహకరించమంటారు. మరి ఈ కామెంట్స్ ఏంది? కదా ఫక్తు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక ఫ్యాక్షన్ గా మారింది కాంగ్రెస్ పార్టీకి. ఇందిరాగాంధీ అంటారు. ఇందిరాగాంధీ హయాంలో పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? అప్పుడు ఇలా పీఓకే వల్ల కదా కశ్మీర్ ఇలా అతలకుతలమైంది. ఇవాళ కశ్మీర్ పండితులు అంతా హతమర్చింది పీఓకే వల్లనే కదా. ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్. దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రజలు నవ్వుకున్నారు. అరే ఒక్క దేశంలో 2 ప్రధానులు ఏంది, ఒక్క దేశంలో 2 రాజ్యాంగాలు ఏంది, ఒక్క దేశంలో 2 జెండాలు ఎగరడం ఏంది? దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. నేను వినలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే. ఆ కవితక్క విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు 3 పత్తా అన్నాము చూసారు చాలా మంది. 3 పత్తాల ఇప్పుడు 4 పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో 4 పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు 4 పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారి బాబు జోకర్ ప్రెస్ పెట్టారు. దీంతో ఏమన్నా ఇప్పుడు ఈ చర్చతోని, ఈ కవితక చర్చనో దీంతో తెలంగాణ రాష్ట్ర లాభం జరుగుతుందని చెప్పండి. ఇదో సమస్య అనేది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి. ఇంకా ఆరోగ్యాల గురించి చర్చ జరగాలని గీ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి? ఇవాళ బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలా మంది బీజేపీకి టచ్ లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ చేస్తున్న టక్కన